ఊడబెట్టుంటే ఆర్ధధాతుక ప్రత్యయాలు వస్తాయి అనుకుని మనము కొన్ని పరివర్తనాలు చేస్తాము. ఈ వివక్ష అంటే ఏంటంటే, ఉదాహరణకి రామ శబ్దం ఉంది. ఈ శబ్దానికి మనము సు ప్రత్యయం చేరుస్తాము, రామ అవుతుంది. సు ఎందుకు చేరుస్తామంటే ప్రథమా విభక్తి ఏకవచన వివక్షాయాం అంటాము. అంటే మనం ప్రథమా విభక్తి ఏకవచనం చెప్పాలి అని మనసులో ఉంది కాబట్టి సు చేరుస్తున్నాం, ఇలా చేర్చేవాళ్ళం కాదు. అలాగే మనం తవ్య ప్రత్యయాలు చేరుస్తున్నాం కాబట్టి ఇవి ఆర్ధధాతుకలు కాబట్టి ఓహో ఆర్ధధాతుక ప్రత్యయం వస్తుంది అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్ధధాతుక ప్రత్యయం రాకముందే ధాతువులు కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే ఈ ఆర్ధధాతుక ప్రత్యయానికి ఈ ధాతువుల పరివర్తనానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకటే సంబంధం ఏంటయ్యా అంటే అది ఆర్ధధాతుకమా కాదా అని. అది కూడా ఆర్ధధాతుక ప్రత్యయం వస్తుంది అనే భావనతోటే ఇక్కడ ఈ లోపల మార్పులు జరుగుతాయి అన్నమాట. దీన్ని ఆర్ధధాతుక ప్రత్యయ వివక్షలో ధాతు పరివర్తనము అంటాము. మనకు ఇది బాగా తెలిసిన ధాతు ఒకటి ఉంది, శృతి శృత్వా అని. కాదు, శృణోతి శృతి అని. ఈ శృణోతిలో ఎవరైనా చెప్తారా? ఆ శకారానికి అంటే అచ్చు ఉందా, హల్లు ఉందా? శకారం పక్కన అంటే రుకార క్రావడి ఈ ఊరు రూ ఉందా, లేదా యారావల రా ఉందా? శృణోతిలో యారాలావలో రా ఉంది గురుగారు. రుకారం. శృణోతిలో కాదు, రుకారం ఉంది. రుకారం అంటే ఈ ఊరు ఉంది, ఆ రూ ఉంది. శృణోతి అంటే శృతిలో రకారం ఉంది, కానీ శృతిలో రకారం ఉంది. ఎందుకు ఉంది? ధాతువేమో శృ, అది సార్వధాతుకము. కానీ అది ఆర్ధధాతుక ప్రత్యయం పరమైనప్పుడు అర్థమవుతుందా? శృణోతి ఏమో సార్వధాతుకం, తిప్పు, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ శృతి తిన్ అనేది ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం పరమవుతున్నప్పుడు శృ ఏమవుతుంది? శృగా మారిపోతుంది, హల్లుగా మారిపోతుంది. అచ్చు రుకారం హల్లుకారంగా రేఫంగా మారిపోతుంది. అంటే అర్థం ఏంటిది? కొన్ని ఆర్ధధాతుక ప్రత్యయాలు పరమయ్యేటప్పుడు ఈ రూపాలు మారిపోతాయి అన్నమాట. అయితే ఈ ఆర్ధధాతుక ప్రత్యయాల పరములు ఎన్ని మారుతాయి అంటే ఇక్కడ లిస్టు ఉంది, అవే మారుతాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ అస్ ధాతువుకు భూ అనే ఆదేశం వస్తుంది. మనకి భూ సత్తాయాం అని ఒక ధాతువు ఉంది. మరి ఇప్పుడు అస్థేర్ భూ అన్నప్పుడు ఈ భూ అనేది ధాతువా కాదా? ఇది ఆదేశమా అంటే ఇది ఎలా తెలుస్తుంది? ఇది ప్రత్యయమా ఆదేశమా ఎలా తెలుస్తుంది అంటే, మామూలుగా ప్రత్యయాలు అయితేనేమో మూడధ్యాయంలో ఉంటాయి, ఆదేశాలన్నీ మూడధ్యాయంలో ఉండవు. అదొక్కటి గుర్తు. మూడధ్యాయంలో లేదు అంటే అది ప్రత్యయం కాదు, అది ఆదేశం అర్థం. ఇప్పుడు అసధాతువుకు భూ అనే ఆదేశం వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ భూధాతువుకు ధాతు గుణం వస్తుంది. ధాతు గుణం వచ్చి ఈ భూ కూడా ధాతువు వలె పరిగణించబడుతుంది. పరిగణించబడి ఈ భూ అనే ధాతువుకు ఏవైతే కార్యాలు జరుగుతాయో ఊకారంతము అన్ని అజంతము, లేకపోతే ఈ భూ చివర ఊకారం ఉంది, ఈ కార్యాలు అన్నీ జరుగుతాయి అన్నమాట. భూ ప్లస్ తవ్య అన్నప్పుడు మనకు భూ ప్లస్ తవ్య, భూతవ్య పోయి భౌ ప్లస్ తవ్య, మళ్ళీ భౌ ప్లస్ ఇటు ప్లస్ తవ్య భవితవ్య అవుతుంది. మనం ఈ ప్రక్రియ ఎలాగ నేర్చుకుంటున్నాం కాబట్టి తొందర ఏం లేదు. అట్లాగే భ్రువు వచిహి ఈ సూత్రం ప్రకారము భ్రూ ధాతువుకు వచ్చాదేశం వస్తుంది. మీరు చూడండి, భ్రూధాతువుకు వచ్చాదేశం వచ్చినప్పుడు ఇప్పుడు వక్త వస్తుంది. అట్లాగే ఇక్కడ వక్తవ్య ఉంది, వక్తవ్య రూపాలు వస్తాయి. కానీ ఈ భ్రూధాతువుకు ఈ భ్రువాణ అంటాము. అక్కడ వచాన ఎందుకు ఎవరు చెప్పగలరు చెప్పండి? భ్రూధాతువుకు కృదంత ప్రత్యయ ప్రకరణంలో స్వా వచ్చినప్పుడేమో వక్తవ్య అన్నాము. అదే కృదంత ప్రయోగం వచ్చినప్పుడు భ్రూధాతువుని భ్రువాణ అంటాము, అంతేకాని వక్తాణ అనము. ఎవరైనా ఊహించగలరా? అంటే అక్కడ వచ్చే ఆదేశం ఎందుకు రాలేదు? భ్రూధాతువుకు ఎందుకంటే ఈ శత్రు శానచ్చి ఇవన్నీ సార్వధాతుక పరిచయాలు, సిత్తు కాబట్టి ఇవి సార్వధాతుక పరిచయాలు అన్నమాట. అవి సార్వధాతుక పరిచయం పరమైనప్పుడు ఖచ్చితంగా భ్రూధాతువుకు వచ్చే ఆదేశం రాదు, భ్రూలాగానే ఉంటుంది కాబట్టి భ్రువాణ రూపం ఉంటుంది. అలాగే ఈ చక్షింగ్ ధాతువుకు ఖ్యా క్ష ఆదేశాలు వస్తాయి. ఇవి మనం వాడుకలు లేదు కనుక దీన్ని వదిలేయండి. అట్లాగే
వాయౌ వలాదౌ ఆర్ధధాతుకే వికల్పః ఇష్యతే. అజైర్వివాస్యాద్ యౌ వలాదౌ ఆర్ధాతుకే చ అంటే ఆర్ధధాతుకమైన తవ్యాతవ్యత్ ప్రత్యయాలు పరమయ్యేటప్పుడు అజ్ అనే ధాతువుకు వి అనే ఆదేశం వస్తుంది. ఇది వికల్పంగా వస్తుంది. కాబట్టి అజ్ ఉన్నప్పుడేమో అజితవ్య, వి ఉన్నప్పుడేమో వేతవ్య. అజ్జులో మనకి ఇగంతమైన అక్షరం లేదు కాబట్టి ఇక్కులు లేవు కాబట్టి మనకి గుణం రాలేదు. ఈ విలో ఈ అనేది ఇక్కు కాబట్టి గుణం వచ్చింది. అంతే, ఇంకేం తేడా లేదు. ఆ తర్వాత ఇది కొంచెం ముఖ్యమైన సూత్రం. ఆత్యేచ్ఛః ఉపదేశే అస్సితి అని. సిత్ ప్రత్యయం పరము కానప్పుడు అంటే శానత్తి కానీ శత్రు కానీ ఇలాంటి పరము కానప్పుడు ఏ ఐ ఓ ఔ వీటిని ఏ చంద్ర ధాతువులు అంటారు. వీటికి ఆకారం వస్తుంది. అంటే ఇక్కడ మనం చెప్పుకుంటుంది సార్వధాతుకమా ఆర్ధాతుకమా అంటం లేదు, సింపుల్గా అసిత్ అంటున్నాడు. అంటే అసిత్ ధాతువు పరమైనప్పుడు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ తీసుకుందాం. తిప్పు ప్రత్యయం తీసుకుందాము. తిప్పు ప్రత్యయం తీసుకొని ఒక గై అనే ధాతువు తీసుకుందాం. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఈ గై అనే ధాతువు గాయతి గాగా మారింది. ఇది సార్వధాతుకం అయి ఉంటే మారుండేది కాదు. మనకు సూత్రంలో ఏం చెప్తున్నాడు, ఇక్కడ సార్వధాతుకమా ఆర్ధాతుకమా అని చెప్పడం లేదు. ఇక్కడ ఏం చెప్తా అసిత్ అంటున్నాడు. మనకు తింగ్ సిత్ సార్వధాతుకమని సూత్రం ఉంది. అంటే తింగులు సిత్తులు అయితే సార్వధాతుకం అవుతుంది అని. కానీ ఈ సూత్రం సిత్తులు మాత్రమే నిషేధిస్తున్నందువల్ల తింగు పరమైన కూడా మనకి ఆకారం వస్తుంది అనమాట. అందుకని గై బై గాయతి అయింది. అంటే తింగుల పరమైన లేకపోతే ఆర్ధాతుకాల పరమైన అవి ఏవై కావచ్చు. ఆ తింగా లేక సార్వధాతుకం ఆర్ధాతుకం అని కాదు. చిత్త అసిత్త మాత్రమే చూడాలి. సిత్తు పరంగా ఉన్నప్పుడు ఏజంత ధాతువులకు ఆకారం ఆదేశం అవుతుంది. అంటే సిత్ కాదు, అసిత్, సారీ అసిత్. సిత్ పరం కానుప్పుడు కదా, సిత్ ప్రత్యయం పరం కానుప్పుడు అంటే అసిత్ పరమైనప్పుడు. అసిత్ పరమైనప్పుడు ఏజెంట్ ధాతువులకు ఆత్మ వస్తుంది. గై ప్లస్ తవ్య గాతవ్య అవుతుంది. అంటే గై ప్లస్ తిప్పు గాయతి అవుతుంది. అంటే అక్కడ తింగ్ వచ్చినా సరే మన ప్రాబ్లం లేదు. అయితే ఇంకొక సూత్రం ఉంది, మీనాతి మినోతి దీంగం లెపిచాని. ఈ సూత్రం ప్రకారము మీంగ్ హింసాయాం, డుమిన్ ప్రక్షేపణే, దీంగ్ క్షయే అనే ఈ మూడు ధాతువుల యొక్క ఏకార స్థానములో తవ్య తవ్యత్ ప్రత్యయాలు పరమ కాకపోవడానికి పూర్వమే, అంటే తవ్య తవ్యత్ రావడానికి పూర్వమే, అంటే అవి వస్తున్నాయని వివక్షలో, ఆర్ధతాత్విక ప్రత్యయాలు వస్తున్నాయనే వివక్షలో ఈ ఏకారము ఆకారంగా మారిపోతుంది. అప్పుడు ప్రమీప్రస్తవ్య ప్రమాతవ్య అవుతుంది. అట్లాగే నిమితవ్య నిమాతవ్య అవుతుంది. ఉపదీతవ్య ఉపదాతవ్య అవుతుంది. అంటే ఆ ఈకారము ఈకారం కానీ ఈకారం కానీ ఏకారంగా మారి అప్పుడు ఆకారం అవుతుంది అనమాట ఆ పై సూత్రం వల్ల. ఇవి మనము జస్ట్ ఇలాంటివి ఎక్కువ లేవు కనుక ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. విభాష లీయతే అంటే అర్థమేంటిది, లింగ్ శ్లేషణే ఈ శ్లేషణే ఈ ధాతువులకు తవ్య తవ్యత్ పరం అయితే ఆత్మం వస్తుంది. అంటే ఎక్కడైతే ఈకారం బదులు ఆకారం వస్తుందో చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉదాహరణము విలీతవ్య విలాతవ్య అవుతుంది. అంతే, వికల్పం కాబట్టి విలేతవ్య రూపం కూడా ఉంటుంది. అంటే గుణం వచ్చినప్పుడు ఒక రూపము, గుణం రానప్పుడు లీ లాగా మారుతుంది, గుణం వస్తే లీ లేగా మారుతుంది. కనుక విలాతవ్య విలేతవ్యం ఉంటుంది. అలాగే దరిద్ర అనే అనేకాచ ధాతువులు చాలా కొద్దిగా ఉంటాయి. అనేకాచ ధాతువులు మనకు ఈ అనేకాచ ధాతువు పరమయ్యేటప్పుడు ధాతువు చివరిలో ఉన్న ఆకారం లోపిస్తుంది. కనుక దరిద్ర అనే ఒక ధాతువు ఉంది, దానికి ఇట్టు తవ్య చేసినప్పుడు ఆకారం లోపించి దరిద్రితవ్య అవుతుంది. దరిద్ర ఇట్టు తవ్య తవ్య దరిద్రితవ్య అవుతుంది. ఇదేంటి సార్ ఈ దరిద్ర, ఈ పేరు విచిత్రంగా ఉంది. ఏముంది ఇప్పుడు చూసాం కదా, మళ్ళీ కొడదాం. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి
దరిద్ర అంటే మీనింగ్ మామూలు దరిద్రమేనండి ఇక్కడ? ఒక్క నిమిషం. దరిద్ర దరిద్ర దుర్గతో అంతే, చెడు భావన. చెడు అనేటప్పుడు అదాది గణము, పరస్మైపది, అకరకము, సేటు, ఇత్యాది ఇవ్వడము, దరిద్రాతి, దరిద్రిత, దరిద్రిత ఈ రూపాలు ఉన్నాయి. ఎలా వస్తాయి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రక్రియ కూడా చూసుకోవచ్చు, ఆ శబ్దం ఎలా వస్తుంది అని. ఓకేనా? ఓకే సార్. ఈ దరిద్ర ధాతువుకు ఇత్తు దరిద్రస్య ఈకారం వస్తుంది అనమాట. ఆకారం బదులు ఇకారం వస్తుంది. ఇత్తు దరిద్రస్య సూత్రం చూసారా? ఆ ఆకారం ఇకారం వచ్చి దరిద్ర అవుతుంది. ఎక్కడ? పిత్తులు లేనప్పుడు. ఇక్కడ పిత్తు ఉన్నప్పుడు దరిద్రానే ఉంటాయి. దరిద్ర, దరిద్రస్య, దరిద్ర ఉంటుంది. ఆ పిత్తులకు మాత్రము ఇకారం వస్తుంది. మీరు చూడండి, సూత్రం చూడండి. అదిగో కిత్తి సర్వదత్కి ఆతః హరి దరిద్ర ధాతో ఆకారస్య హలాది సర్వదత్కి కిత్తు గిత్తు పరిచయ పరే హరస్వీకారం వస్తుంది. గిత్తు ఎందుకు అయింది? ఆ పిత్తు కాబట్టి గిత్తు అయింది అనమాట. సరే, ఇప్పుడు ఇదంత ముఖ్యం కాదు. ఇప్పుడు దీని తర్వాత 4వ మెట్టు ఆర్ధధాతుక ప్రత్యయ విధానము అంటాము. ఈ ఆర్ధధాతుక ప్రత్యయ విధానం గురించి మనం ఆల్రెడీ మొత్తం చెప్పుకున్నాం. ఏమని? దాని చివరి సకారం ఇత్తు అవుతుంది, లేకపోతే తవ్య ఒకే రూపంలో ఉంటాయి. తవ్యత్కి స్వరం మాత్రమే తేడా ఉంటుంది. ఆ తర్వాత ఈ తవ్యతులు ఆర్ధధాతుకాలు కాబట్టి వీటికి ఇడాగం వస్తుంది. అదే సార్వధాతుకాలు ఉంటే మనకి వికరణ ప్రత్యయాలు వచ్చి ఉండేవి. ఇవి సార్వధాతుకాలు కాదు కాబట్టి మనకు వికరణ ప్రత్యయాలు రావు. ఇవి తకారంతో మొదలయ్యాయి కాబట్టి ఇటు యోగ్యాలు. అది మనం తర్వాత చెప్పుకున్నాం ఈరోజు. కాబట్టి ఇవి సేటు ధాతువులకు పరమైతే ఇడాగం వస్తుంది. వేటు ధాతువుల్లో సేటు భాగానికి మాత్రమే ఇడాగం వస్తుంది. ఇంకా వీటికి అకిత్తు అంటే అంగిత్తు, అణిత్తు, అనిత్తు, అపిత్తు, అసిత్తు ప్రత్యయాలు అంటారు. అంటే కిత్తు, గిత్తు, నిత్తు, నిత్తు, పిత్తు, సిత్తు లక్షణాలు ఉండవు. ఆ లక్షణాలు ఏంటో మనం ఎలా చెప్పుకుంటాం వచ్చే, కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం లేదు. తరువాత మెట్టు ఉపపద సమాసము. మనకు ఉపపద సమాసం అంటే ఏంటంటే ఒక ధాతువు మీద ఒక ప్రత్యయం చేయాలి అంటే, రావాలి అంటే ఖచ్చితంగా ఒక ఉపపదము ఉంటేనే వస్తుంది అని సూత్రము. కానీ ఈ తవ్యత్వ వాటికి ఉపపదం అవసరం లేదు. ధాతువు మీద మనం నేరుగా ఉపపదాన్ని వేసుకోవచ్చు. కాబట్టి మనకు ఆ సమస్య లేదు. ఇప్పుడు అందువల్ల ఇక్కడ చూడండి, మనకి ఉపపద సమాసం ఉంటుంది కానీ సమాసాలు ఉంటాయి. గంతవ్యం మనకు తెలుసు, గం ప్లస్ తవ్య. నిత్య గంతవ్యం అంటే ఇది విశేషణ పూర్వపదము. ధర్మకర్తవ్యం అంటే షష్ఠి తత్పురుష. మనోమచితవ్యం అంటే తృతీయ తత్పురుష. చూసుకోవచ్చు మీరు. అంటే మామూలు సమాసాలు వస్తాయి కానీ ఉపపద సమాసాలు రావు. అయితే గతి సమాసం వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ మనం ఇప్పుడు గతి సమాసం గురించి చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అంతటి తెలుసుకుంటే చాలు. కనుక కొన్ని చోట్ల మనము ఈ తవ్య ప్రత్యయంతో గతి సమాసాన్ని కూడా తయారు చేస్తాము. మనం ఎలాగూ వచ్చే రోజుల్లో మనము ఈ సమాస భేదాలు తెలుసుకుంటాం. కనుక ఈ ప్రాది సమాసం ఎలా ఉంటుంది, కు సమాసం ఎలా ఉంటుంది, గతి సమాసం ఏంది, కుగతి ప్రాదేయ అనే సూత్రం ప్రకారం ఈ 3 రకాలు ఎలా ఉంటాయో మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనము అత్యంత ముఖ్యమైన నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నాము. ఇది ఇడాగమం. మీకు చాలా కాలంగా చెబుతూ ఉన్నాను, ఇడాగమం అనేది చాలా ముఖ్యమైనది, ఇది నేర్చుకుంటే చాలా చాలా మంచిది అని. నిజానికి అన్నిటి ప్రత్యయాల గురించి తెలుసుకోవాలంటే ఒక 5 శ్లోకాలు ఉన్నాయి. మీరు ఆసక్తి గల వాళ్ళు రోజుకొక పాదం, మామూలు అనుష్ఠుపులే, రోజుకొక పాదం చెప్పినా కానీ 20 రోజుల్లో మీకు 5 శ్లోకాలు కంఠస్థం అయిపోతాయి. ఒక పాదం అంటే 8 అక్షరాలు. సో రోజుకి 8 అక్షరాలు కంఠస్థం చేసినా కానీ మీకు సేట్ల మీద అన్నిట్ల మీద సంపూర్ణమైన అధికారం ఉంటుంది. నా యొక్క సజెషన్ లేక సూచన ఏంటంటే అందరు కాకపోయినా కొంతమంది అయినా ఎవరైనా మీలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ తర్వాత నేను లిస్ట్ ఇస్తాను. ఈ అనిట్ కారిక లేదా మనకు అష్టాధ్యాయ.comలో తీసుకోవచ్చు, లేదా నేను గ్రూప్లో పెడతాను ఆ అనిట్ కారిక గురించి. ఆ 5 శ్లోకాలు రోజుకు ఒక పాదం చెప్పండి చాలు, ఎక్కువ వద్దు. సో మీకు ఇది ఒక పాదం 8 అక్షరాలు మాత్రమే. 8 అక్షరాలు అంటే మన ధాతువులు కూడా 16 అక్షరాలు తీసుకోండి. రోజుకి ఒక్క పాదం చెప్తే ఖచ్చితంగా మీకు ఒక 5 శ్లోకాలు అంటే 5 × 4 20 రోజుల్లో, ఒక్క నెలలో
అన్నిటి మీద సంపూర్ణమైన అధికారం ఉంటుంది. మీకు అసలు జీవితంలో డౌట్ రాదు ఏది అనిట్టు ఏది సేటు అని. సరే, ఇప్పుడు మనము అసలు ఇడాగం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్టు అనే ఆగమాన్ని ఇట్టు ప్లస్ ఆగమం ఇడాగమం అంటాము. ఇది జస్త సంధి. ఝలాం జసవంతి అనే సూత్రం ప్రకారము ఈ టకారం డకారంగా మారింది. అందుకు మనం ఇప్పుడు ఇడాగమం అంటాము. కానీ అక్కడ నిజంగా ఉండేది ఇట్ట అనే ఆగము. హలంత్యం అనే సూత్రం ప్రకారము ఆ ఇట్లోని చివర టకారము ఇత్తుగా అవుతుంది. తస్య లోపహ అనే సూత్రం ప్రకారము ఆ టకారం లోపిస్తుంది, ఈ మిగులుతుంది. ఈ ఇట్ అనేది ఆగమే కానీ ఆదేశం కానీ ప్రత్యయం కానీ కాదు. మనకు ఇది ప్రత్యయం కాదు అని ఎలా తెలుసుకుంటామంటే ఇది 3వ అధ్యాయంలో లేదు కాబట్టి ఇది ప్రత్యయం కాదు. ఆగమం అని ఎలా చెప్పుకుంటామంటే ఈ టిత్తులు కిత్తులు మిత్తులు ఏవైతే ఉంటావో అవి సాధారణంగా ఆగమాలు అయి ఉంటాయి. ఇది ఆగమంగా చెప్పబడింది కాబట్టి ఇట్ అనేది ఒక ఆగమమే. ఆ ఇట్టులో ఈ టకారం అనేది ఇత్తు కనుక దీన్ని టిత్ అంటాము. మరి టిత్ అయితే ఏమవుతుంది? ఆద్యంతౌటకితౌ అనే సూత్రం ప్రకారము టిత్తు ఆగమాలు స్థానికి పూర్వంగా వస్తాయి, కిత్తు ఆగమాలు స్థానిక పరంగా వస్తాయి. ఈ ఇట్ అనేది టిత్ కాబట్టి స్థానిక పూర్వంగా వస్తుంది, అంటే ధాతువుకు ప్రత్యయానికి పూర్వంగా వస్తుంది. ఎందుకంటే ఈ ఇడాగం అనేది ధాతువుకు విధించబడదు, ప్రత్యయానికి మాత్రమే. మనం తవ్యత గురించి చెప్పుకుంటున్నాం కనుక ఈ ఇడాగము తవ్యతవితులకే వస్తుంది కానీ ధాతువుకు మాత్రం రాదు అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్, ఈ ఇడాగం అనేది ఎప్పుడు కూడాను సార్వధాతుక ప్రత్యయాలకు రాదు. కనుక శత్రు, చానస్సు, శానస్సు, సెజ్జైన్ ఇలాంటి ప్రత్యయాలకు ఇడాగం రాదు. అలాగే ఈ ఈ ఇడాగం అనేది కేవలము ఆర్ధధాతుక ప్రత్యయాలకు ఆగమ రూపంగా మాత్రమే వస్తుంది. అలా అని చెప్పి ఈ ఇడాగము అన్ని ఆర్ధాతుక ప్రత్యయాలకు రావు, కొన్ని ఆర్ధాతుక ప్రత్యయాలకే వస్తాయి. అయితే అలా వచ్చే వాటిని ఇట్టు యోగ్య ప్రత్యయాలు అంటాము. ఈ తవ్యత మాత్రము ఇట్టు యోగ్య ప్రత్యయాలు కనుక ఈ తవ్యతలకు ఇట్టు వచ్చే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ధాతువు వచ్చినా అని కాదు. ఎందుకంటే కొన్ని అనిటి ధాతువులు ఉంటాయి. ఆ అనిటి ధాతువులకు ఇది ఎంత ఇటు యోగ్యమైన ప్రత్యయమైనా సరే అనిటి ధాతువు ఉన్నప్పుడు ఇడాగం రాదనమాట. అయితే ఇడాగం వచ్చినాక ఏం జరుగుతుంది? ఈ ఇట్టు అనేది ఆ ప్రత్యయంలో ముందుగా వస్తుంది, పూర్వంగా వస్తుంది, దానికి ఒక భాగం అయిపోతుంది. ఉదాహరణకి తవ్య ఉంది. ఈ తవ్య అనేది జలాది ప్రత్యయం అంటాము. జలాది అంటే ఏంటిది? వర్గ 4, 3, 2, 1, స ఈ అక్షరాలతో మొదలయ్యే వాటిని జలాది ప్రత్యయాలు అంటాము. మరి తవ్య ప్రత్యయం తా వచ్చింది కాబట్టి వర్గ 1 అక్షరం కాబట్టి జలాది అంటాము. ఒక సపోజ్ ఇట్టు దానికి వచ్చింది అనుకోండి, ఇడాగం వచ్చింది అనుకోండి, ఆ ఇడాగం దేనికి వస్తుంది? తవ్యకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? పూర్వంగా వస్తుంది. టకారం లోపించి ఈ ప్లస్ తవ్య ఇతవ్య అవుతుంది. ఇప్పుడు ఈ ఇతవ్యని జలాది ప్రత్యయం మనము అజాది ప్రత్యయం అంటాం మనం. కాబట్టి జలాది ప్రత్యేక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్టు లేనప్పుడే వస్తాయి కానీ, అంటే అనిట్టు ప్రత్యయాలు అనిట్టు ధాతువులు ఉన్నప్పుడు మాత్రం వస్తాయి కానీ సేటు ధాతువులు ఉన్నప్పుడు రావన్నమాట. ఇది చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. జలాది ప్రత్యయాలు అజాది ప్రత్యయాలు అన్నప్పుడు తవ్య ప్రత్యయము ఏ యొక్క ఇడాగం లేనప్పుడేమో జలాది అనబడుతుంది, ఇడాగం ఉన్నప్పుడు అజాది అనబడుతుంది. ఎందుకంటే ఈ అనేది అచ్చు కాబట్టి అజాది అనబడుతుంది. ఈ ఇడాగం ప్రత్యయము సేటు ధాతువులకు వేటు ధాతువులోని సేటు రూపానికి విధించబడుతుంది. దీనికి చాలా అపవాదాలు నియమాలు ఉన్నవి. మనము కృతి ప్రత్యయాలు దాదాపు 140 ఉన్నా మీకు ఆ 140 ప్రత్యయాల్ని మీకు ఒక లిస్టులో పెట్టారు. మీకు ఎక్కడంటే
ఎందుకు దీంట్లో చూద్దాం పెట్టాడు కదా. చూడండి, ఇక్కడ మీకు 143 పరిచయాల్ని నేను తయారు చేశాను, రాత్రి టైప్ చేశాను ఇదంతాను. 19 డాష్ ఉండాలి. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 143 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇత్తులు తీసేసి ఉన్న రూపాయలు ఇవి. వీటిని మనం ఒక ఆర్డర్లో పెడితే మీకు ఏం తెలుస్తుందో చూసారా? అసలు ఏ ప్రత్యయం లేకుండా, అంటే ఇత్తులు తొలగించిన తర్వాత అసలు ఏ రూపం లేనివి 5 ప్రత్యయాలు ఉన్నాయి. అంటే అసలు ఏం ఉండవు, ఇత్తులు తొలగించిన తర్వాత అసలు ఏ రూపం ఉండదు. అవి క్విన్ను, క్విప్పు ఇలాంటివన్నీను. అలాగే అకార ధాతువులు చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక దాదాపు 25లో 6 పోతే 19 ఆ ప్రత్యయాలు ఉన్నాయి. వీటే స్వరూప ప్రత్యయాలు అంటారు. మరి ఇన్ని ఆలు ఉన్నప్పుడు ఈ అంగన్న, అచ్చన్న, అనన్న ఇవన్నీ ఆ ప్రత్యయాలే కదా. ఇన్ని రకాలు ఎందుకో మనం తర్వాత తెలుసుకుంటాం. అసలు ఒక ఆకే అంటే అల్టిమేట్ ప్రత్యయం అయినా సరే ఇన్ని రూపాలు ఎందుకు ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. అయితే ఈ ఇన్ని ప్రత్యయాలు, ఈ 140 ప్రత్యయాలు ఉండగా ఇట్టు రావడానికి అవకాశం ఉన్న ప్రత్యయాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఈ 140 ప్రత్యయాలకు ఇటు రాదు. కాబట్టి మీరు చాలా ఈజీగా ఆ తకారంతో మొదలయ్యే మాత్రమే ఉన్నాయి. అది కూడా చూడండి, తాతో మొదలవుతుంది, తవతు తవత్తు, త్వా త్వా, తుమున్ను, తవ్య తవ్యత్తు, తృచిత్రును. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, తవ్య తవ్య తృచిత్రును. ఇక్కడ తవతు త్వాతుమున్, ఈ 8 వాటికి మాత్రమే ఇదాగం వస్తుంది. ఇప్పుడు మనము అసలు ఇదాగం యొక్క ప్రక్రియ ఏంటి, కొంత అంటే మరీ విపులంగా కాకపోయినా వీలైనంత చూద్దాం, ఎంత వేగంగా నేర్చుకుందామో చూద్దాం మనము. గురుగారు ఒక్కసారి పేజ్ కొంచెం కిందకి స్క్రాల్ చేయండి గురుగారు. అక్కడ ఇడాగం రాదు అన్నట్టు పడ్డింది చూడండి గురుగారు. అక్కడ మిగిలిన కృతంత ప్రత్యయాలకు ఇడాగము రాదు. మిగిలిన అన్నా సరే, ఓకే రైట్ అండి. మిగిలిన కృతంత ప్రత్యయాలకు ఇడాగము రాదు. అదే రాదు అన్నది ఒకటి చదివేసరికి కాదు, వీటికి కాదు, 8కి వస్తుంది, మిగతా వాటికి రాదు. కాబట్టి మన సులభం కదా, ఇడాగం వీటికి వస్తుందంటే ఈ 8కే వస్తుంది, ఇంక వీటికి రాదు. అయితే ఇప్పుడు మనం ఇడాగం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వీటికి వస్తుంది, ఆ 8 ఎలా వచ్చాయి, 8 ఎందుకు ఉన్నాయి, ఎక్కువ ఎందుకు లేవు, అవి ఈరోజు తెలుసుకుందాం. కొంచెం శాస్త్రం లాంటి విషయము. అసలు యాక్చువల్గా మీకు 8 గుర్తుపెట్టుకుంటే చాలు, ఇదంతా చదవాల్సిన అవసరం లేదు, ఈ సూత్రాల్లో వివరణ మీకు అవసరం లేదు. ఆ 8 బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ మనం కాస్త శాస్త్రం కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి, పూర్తిగా కాకపోయినా అక్కడక్కడ కొంత నేర్చుకుంటున్నాం కాబట్టి మనము అసలు 8 ప్రత్యయాలు ఎలా వచ్చాయి, మనం 8 ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాము, 9 ఎందుకు ఉండవు, 10 ఎందుకు ఉండవు, లేదా 7 ఎందుకు ఉండవు, 8 ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. మొదటిది ఆర్ధధాతుకస్య ఇట్ వలాదేహి అంటే అర్థం ఏంటి? వలాది ఆర్ధధాతుక ప్రత్యయాలకు ఇడాగం వచ్చే అవకాశం ఉంది అని. వలాది అంటే ఏంటిది? వల్ ప్రత్యయము. వల్ అంటే ఏంటిది? హయ వరట్, ఆ వాతం మొదలుపెట్టి శేషాసర హల్ కూడా, హా కూడా ఉంది కాబట్టి, హా ఎలాగో ఉంది కాబట్టి ఒక యకారం తప్పించి మిగిలిన ఏ అక్షరంతో మొదలైనా కానీ, ఏ హల్లుతో మొదలైన, అచ్చులు కాదు, ఏ హల్లుతో మొదలైనా దాన్ని వలాది అంటారు. కనుక ఈ తవ్య ప్రత్యయం ఏమవుతుంది? వలాది ప్రత్యయం అవుతుంది. ఇవి ఆర్ధధాతుకాలు అయినప్పుడు వాటికి ఇట్ ఆగమాలు వచ్చే అవకాశం ఉంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక యాతో మొదలయ్యే వాటికి మాత్రమే ఇట్ వచ్చే అవకాశాలు లేవు. అవి ఏమిటయ్యా అంటే కెప్పు, నెత్తు, ఎత్తు, ఇంకొకటి లెప్పు కూడా ఉంది. ఈ 4 ఈ కృత ప్రత్యయాలు వలాది ప్రత్యయాలు అయినా కానీ వీటికి ఇడాగం రాదు. ఎందుకంటే యకారంతో మొదలయ్యే కనుక. యా కాకుండా ఇక ఏ అక్షరంతో మొదలైనా హలో 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 హలో
ఎవరితో హలో ఎవరితో అర్థమైంది. చేయదని చెప్పు, కరగండి చేయదని చెప్పిన క్లాస్ ఉంది. నాకు 5 to 6 క్లాస్ ఉంది, 6 వరకు చేయదని చెప్పు. క్లాస్లో ఉన్నా, 6th క్లాస్లో ఉంటా, 6 తర్వాత మాట్లాడతా, సరేనా? ఏం కోరిక. సరే సరే ఉంటా, మరి మళ్ళీ చేస్తా. ఓకే, బై బై. సరే, క్షమితం. అంటే ఒక యకారంతో మొదలయ్యే ప్రత్యయాలు అంటే త్యప్పు, నెత్తు, ఎత్తు, ల్యప్పు ఇవి తప్పించి ఇక ఏ ప్రత్యయానికైనా మనకు ఇడాగం వచ్చే అవకాశం ఉంది. అది ఆర్ధధాతుక ప్రత్యయం అయితే. ఇది రూల్ నెంబర్ 1. అంటే అర్థం ఏంటిది? ఆర్ధధాతుక ప్రత్యయాలంటే కృతి ప్రత్యయాలే కాదు కదా, వేరే ప్రత్యయాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి మన రెండో పార్ట్కి వద్దాం ఇప్పుడు. నా ఇటు వశీకృతి, వశాది ఆర్ధాతుక ప్రత్యయాలకు ఇడాగము రాదు అని నెక్స్ట్ సూత్రం చెప్పేస్తున్నాడు 7:2:8లో. అంటే అర్థం ఏంటి? వశాది ధాతువులు అంటే ఏంటిది? వకారము, రకారము, లకారము, వర్గ 5, 4, 3 వీటితో మొదలయ్యే వాటికి మనకు ఇడాగము రాదు అన్నాడు. ఇంక వేటికి వస్తుంది? ముందేమని చెప్పుకున్నాము? హా తోటి యా తప్పించి హా, వా, రాల వర్గ 5, 4, 3, 1, 2 శాశాస వీటికి వస్తుంది అనుకున్నాము. ఇప్పుడు వీటిల్లో వలాది అంటే వర్గం 3, 4, 5కి రాదు అన్నాడు. అంటే ఇంకప్పుడు ఏం మిగిలాయి మనకు? వర్గం 1, 2 అక్షరాలు మాత్రమే మిగిలాయి. ఇక శాశాసాలు ఎలాగ ఉన్నాయి? యారాల వాళ్ళు యాకు మొదట్లో చెప్పుకున్నాము, ఆర్ధాతుక సీట్ వలాదేహలో వలాదిలో యకారం లేదు, యా ఎలాగో తీసేయాలి. ఇక మిగిలింది ఏంటి? వారాల, ఎవరట్లా ఆ వారాలకు కూడా ఈ సూత్రం ప్రకారం రాదు. అంటే ఇక మిగిలింది ఏంటిది? వర్గం 1, 2 వర్ణాలు శాశాసాహ. ఈ వీటితో మొదలైతేనే ఇడాగం వస్తుంది. ఎప్పుడు? కృతి ప్రత్యయాలు గుర్తుపెట్టుకోండి, మిగతా వాటి కాదు. అన్ని ఆర్ధాతుక ప్రత్యయాలు కాదు, ఎందుకంటే మనకు తింగుల్లో కూడా ఆర్ధాతుక ప్రత్యయాలు వస్తాయి కదా. కాబట్టి మనము ఇక్కడ మనం చెప్పుకుంటుంది కేవలం కృతులకు మాత్రమే, బయట కాదు, కృతులకు మాత్రమే ఆర్ధాతుక ప్రత్యయాల విషయంలో వర్గం 1, 2 శాశాసాహాలతో పరమైతేనే ఇలాగం వస్తుంది. ఇక వర్గం 3, 4 అయితే పరమైతే రావు. వాకు కానీ, రాకుతో కానీ, లాతో కానీ మొదలైతే రావు. యాతో మొదలైతే ఎలాగూ రావు అని గుర్తుపెట్టుకున్నాం. కనుక ఇప్పుడు ఏం చేస్తాము? ఈ వర్గం 1, 2 శాశాసాహ వీటితో మొదలయ్యే ప్రత్యయాలు మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటామంటే ఇలా చూడండి, మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి ఈ లిస్టులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఏమని? ఫస్ట్ హాతో ఎన్నున్నాయి? ఒక్కటి కూడా లేదు, ఎగిరిపోయింది. శాతో ఎన్నున్నాయి? ఒక్కటి కూడా లేదు, ఎగిరిపోయింది. షాతో ఎన్నున్నాయి? ఒక్కటి కూడా లేదు. సాతో ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. శాషాసా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి మనకు? వర్గం 1, 2. వర్గం 1, 2 ఏంటిది? మనం కానిసి చూసుకోవాలి. కాతో ఎన్నున్నాయి? చూడండి, అసలు ఒక్కటి కూడా లేవు. కాక్కలతో లేవు, చాచాలతో లేవు, టాటాలతో లేవు, పోయింది. ఇక మిగిలింది తాతాలు, పాపాలు. తాతో మొదలయ్యేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ తాతో మొదలయ్యేవి. ఆ తర్వాత తాతో 2 ఉన్నాయి. ఆ తర్వాత పాపాలతో అసలు లేవు. కనుక చాలా కొద్దిగానే ఉన్నాయి. కనుక మనం ఇప్పుడు లిస్ట్ తయారు చేద్దాం. సకారాదులు ఎన్ని ఉన్నాయి? సకారాదులు క్ష్ను 1, క్షే 1, సే 1, సేన్ మొత్తం 4 ఉన్నాయి సకారాదులు. ఇవి ఎలా తెలుస్తున్నాయంటే మళ్ళీ చూడండి, ఇదే లిస్ట్ అనమాట. సకారాదులు 4 ఉన్నాయి. 1, 2, 3, 4 క్ష, క్షే, సే, సేన్ ఇవి చెప్పుకుంటాం కదా మనము. కృతిపత్యాలంటే ఇవే చెప్పుకుంటాం, క్ష, క్షే, సే, సేన్. కనుక ఈ 4 ఉన్నాయి. అయితే ఈ మూడిట్లో క్షే, సే, సేన్ అనేవి మనము లౌకిక భాషలో ప్రయోగించాం.
కాబట్టి వాటి గురించి మాట్లాడుకునే అవకాశం మనకు లేదు. అవి ఎలాగో భాషలో లేవు కనుక ఆ 3 ప్రత్యయాలు మనకు అవసరం లేదు. ఇక మిగిలిన ఏంటిది? క్స్ను ఒకటే. ఈ ఒక్క ప్రత్యయానికి ఇడాగం వస్తుంది. బాగుంది. తర్వాత తకారాదులు. తకారాదుల్లో తక్కని ప్రత్యయం ఉంది, దానికి ఇడాగం వస్తుంది. ఇంకొకటి తన్ ఉంది కానీ అది ఉన్నది కాబట్టి దాన్ని పక్కన పెడదాము. ఇప్పుడు తకన్ ఒకటి చాలు. సో సకారాదుల్లో ఒకటి, తకారాదుల్లో ఒకటి, 2. తకారాదులు ఎన్ని ఉన్నాయి? తా, తవుతు, త్వా, తుమున్, తవ్య, తవ్య, త్రిచ్, త్రి 9 ఉన్నాయి. మరి ఇందాక మీకు ఇక్కడ చాలా కనిపించాయి కదా అంటే మీరు మళ్ళీ గమనించండి. తాతో మొదలయ్యేవి చూడండి. ఈ ఏవైతే ఎర్రక్షరాలు ఉన్నాయో అవన్నీ మనకు రావన్నమాట. ఈ మనకు ఏవైతే తవ, తవై, తవ్య ఏవైతే ఇవన్నీ లిస్ట్ రాసుకొని మనం ఏం చేస్తామంటే చూడండి, మొత్తం ముందు అన్ని లిస్ట్ రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే తకారాదులు చూడండి. తకారాదుల్లో ఈ తా, తవుతు, త్వా, తుబున్, తవ్య, తవ, త్రిచ్, కృతి వీటికి ఇలాగ రావచ్చు. వస్తుందని కాదు, రావచ్చు. పిచ్చు, తిన్ను, స్ట్రన్ను ఈ 3కి రావాలి కానీ తకారాదులే కానీ ఒక సూత్రం ఉంది. తి, తు, త్ర, తా, థా, సి, సు, సర, కషే, సుచ అని. ఈ సూత్రం చెప్తుందంటే వీటితో మొదలయ్యే ప్రత్యయాలకు ఇలాగం రాదు. తి అంటే తిచ్చు, తిన్ను, త్ర అంటే స్ట్రన్ను, మిగతావన్నీ ఉన్నది ప్రత్యయాలు. కాబట్టి ఈ ప్రత్యయాలు వచ్చేటప్పుడు కూడా ఇడాగం రాదు. ఇక మళ్ళీ తోసున్, త్వన్, తవే, తవే, తవై ఇవన్నీ వైదిక ప్రత్యయాలు కనుక లౌకిక భాషలు లేవు. కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్థిప్ ఉంటుంది తి, ఇది సిత్ కాబట్టి సార్వధాతుకము కాబట్టి ఎలాగో ఇడాగం రాదు. ఈ విధంగా మొత్తం ఇక్కడ 9, 3, 12, 14, 17, 18 తకారాదులు ఉన్నా కానీ మనకు వచ్చింది 9 మాత్రమే. కాబట్టి ఆ 9 ఆ పైన ఉన్న తకన్ ఒకటి, క్స్ను ఒకటి, మొత్తం మనకు 11 దొరికాయి. కానీ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? 11 కాదు 8 ఉన్నాయని చెప్పుకున్నాము. అంటే వీటిలో మళ్ళీ 3 వదిలేయాలి. ఆ 3 ఏంటిది? క్స్ను ఒకటి, తకన్ ఒకటి, త్రి ఒకటి. ఈ 3 ఇటు యోగ్యాలే కానీ సంభవం మనకు ఈ 3 ప్రత్యయాలకు ఇలాగం రాదు. ఎందుకు రాదు మళ్ళీ చూద్దాం. ఫస్ట్ సూత్రం ఏమంటున్నాడంటే గ్లాజిస్తస్ను అంటున్నాడు. అంటే అర్థమైనది ఈ స్ను ప్రత్యయం అనేది అన్ని ధాతువులకు విధించబడదు, కేవలం 4 ధాతువులకు విధించబడుతుంది అన్నాడు. ఆ 4 ధాతువులు ఏంటి? గ్లా ఒకటి, జీ ఒకటి, థా ఒకటి, భూ ఒకటి. ఈ 3 ధాతువులు గ్లా, జీ, స్థా అనేవి అనిట్ ధాతువులు. అనిట్ ధాతువులకు ఇలాగ ఉంచే అవకాశమే లేదు కనుక పక్కన పెడతాము. అంటే ఇప్పుడు స్ను ప్రత్యయం ఒకవేళ మనకు ఇలాగో రావాలంటే భూధాతువు మీద వేస్తేనే రావాలి. ఎందుకంటే భూధాతువు అనేది సేటి ధాతువు. అయితే మనకి ఇంకో సూత్రం ఉంది, శ్రీ ఒకహ కితి అని. అంటే అర్థం ఏంటిదంటే ఒక ధాతువు ఊ కానీ, ఊ కానీ, రు కానీ, రూతో కానీ ముగిచి దాని కిత్తు కానీ, గిత్తు కానీ ప్రత్యయం పరం అయితే ఇలాగం రాదు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ భూధాతువు ఓకారాంతము, క్సులు ప్రత్యయం ఏమో కిత్తు, ఇంకెలా వస్తుంది? కనుక ఆ భూధాతువు కూడా వచ్చే అవకాశం లేదు. అంటే ఈకారాంత ఓకారాంత ధాతువులకు కిత్తు గిత్తు ప్రత్యయాల పరమైతే ఇలాగం రాదు. సో ఒకటి ఎగిరిపోయింది. రెండోది తక్కన్ చూద్దాము. గహ తకన్. ఈ సూత్రం ఏంటిది? తక్కన్ అనే ప్రత్యయము ఒకే ఒక ధాతువుకి వస్తుంది, ఇంకే ప్రత్యయానికి రాదు అనమాట. గై శబ్ద అనే ఒకే ఒక ధాతువుకి తక్కన్ వస్తుంది. దానికోసం ఒక సూత్రము. అయితే ఈ గై ధాతువు అనిటి ధాతువు. అనిటి ధాతువు అంటే ఇటుని యాక్సెప్ట్ చేయదు కనుక ఈ తకన్ ప్రత్యయానికి కూడా ఇట్టు యోగ్యత అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రత్యయము మిగతా ధాతువుల మీద ప్రయోగించలేము, ఒకే ఒక ధాతువు మీద ప్రయోగిస్తాము. ఆ ఒక్క ధాతువు వచ్చి అనిట్ అయిపోయింది, మనం ఏమీ చేయలేము. ఓకే, ఇక 3 చూద్దాం. ఇది త్రి అనేది పోనీ ఇదన్నా వస్తుందంటే ఇక్కడ ఇంకో సూత్రం ఉంది, ద్విత త్రి అని. అంటే అర్థం ఏంటిది? ఈ త్రి అనే ప్రత్యయము అన్నిటికీ ఉపయోగించము. డూ ఏదైతే మొదట్లో ఉంటుందో ఆ ధాతువులకే ఉపయోగిస్తామో, మిగతా ధాతువులకు ఉపయోగించమని సూత్రం అనమాట. అంటే ఎక్కడైతే డూ ఇతహ, డూ అనేది ఇత్తు వేటికైతే ఉంటుందో
ఏ ధాతువులకైతే డు అనేది ఇత్తుగా ఉంటుందో మనకు తెలుసు కదా, ఆదిహి నీటు డవహ అని చెప్పుకున్నాం మనము. ఆ డు అయితే దేనికైతే ఉంటుందో వాటికి మాత్రమే ఈ త్రీ ప్రత్యయం వస్తుంది, మిగతా వాటికి రాదు. అందుకనమాట నీ ఒకటి టూ ఒకటి డూ పెట్టుకుంది, ఇలాంటి వాటికి వస్తున్నాయి. ఇప్పుడు మరి డూ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి, 10 ధాతువులు ఉన్నాయి డూతో మొదలయ్యేవి. డూ యాచ్రు, డూ లభష్, డూ పచెష్, డూ వప, డూ బ్రిన్, డూ దాన్, డూ ధాన్, డూ మిన్, డూ క్రిన్, డూ క్రీన్. ఈ 10 ధాతువులు కూడా అన్నిటి ధాతువులు. అయ్యో, ఇప్పుడు 3 ధాతువు ఏమో డు ఇత్తుగా ఉంటేనే వస్తాయి, అవన్నీ అన్నిటి ధాతువులే. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఈ 3 ప్రత్యయం పరమైనప్పుడు ఇడాగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి చిట్ట చివరకు మనము తవతు, తుమున్ను, తవ్యత్తు, త్రిచిత్రున్ను ఈ 8 ప్రత్యయాలకు మాత్రమే ఇట్టు ఆగ వచ్చే యోగ్యత ఉంది. ఇవి మాత్రమే ఇట్టు యోగ్య ప్రత్యయాలు. యోగ్యత ఉంది అంటే ఏంటి? ఈ తాకు, తవతు, త్వాకు, తుములకి ఏ ధాతు వచ్చినా ఇడాగం వస్తుందని కాదు, వీటికి ఇడాగం వచ్చే యోగ్యత ఉంది, అంతవరకు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఏం తెలుసుకోవాలి? ఇట్టు యోగ్య ధాతువుల గురించి తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇట్టు యోగ్య ధాతువులకు ఇట్టు యోగ్య ప్రత్యయాల పరమైతేనే ఇడాగం వస్తుంది, లేకపోతే రాదు అనేది ఫలితార్థము. మనకి ఇప్పుడు ఇట్టు యోగ్య ప్రత్యయాలు 8 తెలిసిపోయింది. మరి ఇట్టి యోగ్య ధాతువులు ఉన్నాయి, అది కూడా తెలుసుకున్నామంటే వాటికి మాత్రమే ఇడాగం వస్తుంది, మిగతా వాటికి రావద్దు అని అర్థం. మనం ఇంత వివరంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మీరు ఒక తవ్యత్తు మాత్రం స్పష్టంగా నేర్చుకున్నారంటే ఇక మిగిలిన కృతంత ప్రత్యయాలకి దాదాపు ఇవే నియమాలు ఉంటాయి కనుక మళ్ళీ చెప్పుకోకుండా మనం చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఊరికి స్లైడ్ చెప్పుకుంటూ అటు వెళ్ళిపోతామే కానీ మనము సమయం చాలా మనకు సేవ్ కాబడుతుంది. కనుక ఒక్క ప్రత్యేకమైన తవ్యత అయినా కొంచెం డీప్గా నేర్చుకోవటం మంచిదనే ఉద్దేశంతో ఇవి చెప్పడం జరిగింది, లేకుంటే ఇవి అవసరం లేదు. ఇప్పుడు మనము ఇట్టు యోగ్య ధాతువుల గురించి తెలుసుకుందాం. ఇట్టు యోగ్య ధాతువులు అంటే ఏంటంటే సేటు ధాతువులు అంటాము. మనకు 3 రకాల ధాతువులు ఉన్నాయి, సేటు, అనిట్టు, వేటు. అనిట్టు ధాతువుల మీద ఏ ప్రత్యయం వేసినా అది మీకు ఇటు యోగ్యం కావచ్చు, ఇటు అయోగ్యం కావచ్చు, అసలు ఇడాగం వచ్చే అవకాశమే లేదు. సేటు ధాతువులు అయితే ఇట్టు యోగ్య ప్రత్యయం పరమైతే ఇడాగం వస్తుంది, ఇటు యోగ్యం కాకపోతే రాదు. మరి వేటు ధాతువుల సంగతి ఏంటిది? ఈ వేటు ధాతువుల వికల్పం అనమాట. ఒకసారి సేట్లాగా ప్రవర్తిస్తుంది, ఒకసారి అన్నిట్లాగా ప్రవర్తిస్తుంది. ఈ వేటు ధాతువు సేటులాగా ప్రవర్తించినప్పుడు ఇడాగం వస్తుంది, ఇప్పుడు ఇటు యోగ్య ప్రత్యయం పరమైతే. ఈ వేటు ధాతువు అన్నిటిలాగా ప్రవర్తించినప్పుడు ఇట్టు యోగ్య ప్రత్యయం పరమైనా సరే మనకు ఇడాగం రాదు. సరే, ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? సూత్రం చూద్దాం. ఏక అచహ ఉపదేశే అనుదాతాత్. మనకున్న ఒక కష్టం ఏంటంటే మనం ధాతువులు నేర్చుకోవడమే కష్టమైతే ఏ ధాతువు ఉదాత్త ఉపదేశ ధాతువు, ఏది అనుపదేశ ఉదాత్త ధాతువు అని మనకు తెలియదు. కనుక మనము కేవలం ధాతు పాఠం గురించి నేర్చుకోవాలి, లేదా ప్రాక్టీస్లో నేర్చుకోవాలి. కానీ మనము దీనికి ఉదాత్త స్వరం ఉందా, అనుదాత్త స్వరం ఉందా అని చెప్పడం మనకు సాధ్యం కాదు. అయితే ఒకే ఒక అచ్చు ఉన్న అనుదాత ధాతువులకు ఇడాగము రాదు అని కృష్ణ చెప్తున్నాడు. ఏక అచహ ఒకే ఒక అచ్చు ఉంటే ఉపదేశంలో అనుదాతాలకు ఇడాగం రాదు అని ఇక్కడ సూత్రం చెప్తుంది. మరి వేటికి వస్తుంది? ఒకే అచ్చు ఉండి అది ఉదాత్త ధాతువు అయితే ఇడాగమం వస్తుంది. మరి మీరు ఒకే అచ్చు అంటే అనేక అచ్చు అయితే ఏమవుతుంది? అనేకాచ్చు ధాతువులకు ఇడాగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ఏకాచ అనుదాత ధాతువులు 302 ఉన్నాయి, వీటికి ఇడాగం రాదు. ఇది ఎలా తెలుస్తుంది మనకు? మళ్ళీ చూద్దాం. ఇలా వెళ్ళి ధాతు పాఠంలోకి వెళ్ళి మీరు ఫిల్టర్స్ నొక్కండి. ఫిల్టర్స్ నొక్కి మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు అచ్చు సంఖ్య ఏకాచ్ అయిపోయింది. తర్వాత ఏం కావాలి మనకు? అనుదాత్త ఉపదేశ. కొట్టగానే మీకు 302 లిస్ట్ వచ్చేసింది. ఈ 302 ధాతువులకు ఇడాగం రాదు. ఎందుకంటే ఈ 302 ధాతువులు ఏకాచులు మరియు అనుదాత్త ఉపదేశాలు. ఇవి తప్పించి మిగతా వాటికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఏకాచ ఉదాత్త ధాతువులు
1817. అది ఎలా తెలుస్తుంది? ఈ అనుదత్త తీసేసి ఉదాత్త కొట్టండి, 1817 వచ్చాయి. ఇప్పుడు అసలు ఏకాచి తీసేసి అనేకాచి నొక్కి ఈ రెండు నొక్కండి, 110 ధాతువులు ఉన్నాయి. ఈ 110 ఏంటి? అనుదత్తాలు కాదు, ఈ 110 ఉదాత్తోపదేశాలు. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఏకాచి ఉదాత్త ధాతువులు 1817, అనేకాచి ధాతువులు 110, ఈ మొత్తం 1927 ధాతువులు ఇటుయోగ్యాలు, ఒక 302 ధాతువులు మాత్రమే అన్నిటి ధాతువులు, వాటికి ఇలాగం రాదు. ఈ 302 ధాతువులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అదే మీకు చెప్పాను, 5 శ్లోకాలు ఉన్నాయి, వచ్చే పాఠంలో చెప్పుకుందాము. ఈ 5 శ్లోకాలు మీరు కంఠస్థం చేస్తే ఈ 302 ధాతువులు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఒక శ్లోకంలో ఒక పాదానికి 8 అక్షరాలు, ఒక మొత్తం శ్లోకానికి 32 అక్షరాలు, ఇంటూ 5 160 అక్షరాలు అంతే. ఇవి మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈ 302 అనుదత్త ధాతువులు అంటే 302 అన్నిటి ధాతువుల గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. మరి వేటి ధాతువులు ఏంటి? ఇవి 41 ఉన్నాయి. వీటికి వికల్పంగా ఇలాగం వస్తుంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వెయిట్ అంటే ఒకసారి సేట్ లాగా ప్రవర్తిస్తుంది, ఒకసారి అన్నిట్లాగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడైతే సేట్ లాగా ప్రవర్తిస్తుందో అప్పుడు మాత్రమే ఇడాగం వస్తుంది. అది ఎప్పుడు ఇట్టి యోగ్య పరిచయం పరమైతేనే. అయితే ఈ వేట్ ధాతువు ఎప్పుడు సేట్లాగా ప్రవర్తిస్తుంది, ఎప్పుడు అన్నిట్లాగా ప్రవర్తిస్తుంది అని మనకు తెలిసే అవకాశం ఉందా అంటే ఉంది. ఇది కూడా పాణిని మహర్షి అష్టాధ్యాయులు సూత్ర రూపంలో చెప్పారు. ఈ వేట్ ధాతువులను ఎలా తెలుసుకోవాలి, ఏ అర్థం ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు మనం కొంచెం క్లుప్తంగా చూద్దాం. ఈ 41 ధాతువుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది స్వరతి సూతి సూయతి ధూన్ ఊదితోవా అనే సూత్రము. అంటే సు అంటే శబ్ద ఉపతాపయోహు, ఇది భౌవాదిక ధాతువు అంటే భూధాతువు అని అర్థము, అంతే, 1వ గణం ధాతువు అని. ష్యూన్ ప్రాణి గర్భ విమోచని, ఇది ఆదాదిక ధాతువు అంటే అదాది, ఈ అదాదిని ఆదాదిక అంటారు, దివాదిని దైవాదిక అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ష్యూన్ ప్రాణి ప్రసవే, ఇది దైవాదిక ధాతువు. ధూన్ కంపనే, ఈ ధాతువు స్వాదిలో ఉంది, క్రియాదిలో ఉంది, చోరాదిలో ఉంది. ఇది మాత్రమే కాకుండా ఊది అంటే ఊకారం వేటి చివరైతే ఉందో, భూలాగా వేటి చివర ఊ ఉందో వాటన్నిటికీ కూడాను ఇడాగమము వైకల్పికంగా వస్తుంది అన్నాడు. ఈ ధాతువులు 29 ఉన్నాయి. ఇప్పుడు మనం ఊది ధాతువులు అంటే ఊకారం ఇత్తుగా ఉండాలన్నమాట. అంటే భూ అంటే అది ఊ ఇత్తు కాదు కదా, ఊకారం ఇత్తుగా ఉండాలి. అది ఎలా తెలుస్తుందంటే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మనము తీసేసి ఇత్తు ప్రకరణలోకి వెళ్ళి అంత్యవర్ణము, ఉదావర్ణము, ఎక్కడ అంత్యవర్ణము, ఆదివర్ణము, అనుబంధము, ఊత్ ఊత్ ఊదిత్ కొట్టగానే 29 దృష్టి వచ్చిందనమాట. ఇవి శిధు, త్రపూష్, గుపు, క్షమూష్, గాహు, గృహు, ఇలా అన్ని ఊకారాంతాలు అనమాట. ఈ వీటికి మాత్రమే, ఈ ఊకారాంత ధాతువులకు మాత్రమే ఇడాగం వైకల్పికంగా వస్తుంది. ఇవి 29 ఉన్నాయి. ఇవి కవులకు అర్థమైపోయింది. వేటికి ఇడాగం వికల్పంగా వస్తుంది, ఏ వేటి ధాతువులు అంటే ఊదిత ధాతువులన్నీ వేటి ధాతువులే. అట్లే కాకుండా ఈ సృ ధాతువు, షూన్ ధాతువు, షూమ్ ధాతువు, ధూన్ ధాతువు, దాన్ని ఇలా చెప్పుకున్న సృ బదులు స్వరతి అన్నాడు, షూ బదులు సూతి అన్నాడు, షూ బదులు సూయతి అన్నాడు, ధూన్ బదులు ధూన్ అన్నాడు. ఇలాంటి ధాతువులకు ఇడాగం వైకల్పికంగా వస్తుంది. నెక్స్ట్ది మనకి 4వ గణం ఉంది, దేవాది గణం అని. నృత్య అంటాం కదా, స్యన్ పరమవుతుంది. ఈ దాంట్లో ఒక అంతర్గణం ఉంది, దాన్ని రథాది గణము అంటాము. ఈ రథాది గణములో 8 ధాతువులు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే రథ, నశ, త్రిప, ద్రిప, దృహ, ముహ, స్నిహ. ఈ 8 ధాతువుల్ని రథాది ధాతువులు అంటాము. ఈ 8 ధాతువులకు కూడా ఇడాగము రాదు. కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు, మనము ఖచ్చితంగా ఆ ధాతువు రాసుకునేటప్పుడు అది ఊదిత రథాదియ పక్కన రాసుకోవాలి, లేకపోతే చెప్పడం కష్టం. కనుక ఈ 8 ధాతువులు కూడా లిస్ట్ రాసి పక్కన పెట్టుకోవాలి. రథ, నశ, త్రిప, ద్రుప, దృహ అని. ముహ, స్నహ, స్నేహ
ఈ 8 ధాతువులు వరుసగా రాసుకొని బైహార్ట్ చేయటమే. వీటికి మాత్రము ఇడాగం వికల్పంగా వస్తుంది అంటే ఈ వేటి ధాతువులు అని అర్థం. అట్లాగే నిరహ కుషహ అని ఒక సూత్రం ఉంది. అదేంటి నిర్ అనేది ఇప్పుడు నిస్సు నిర్రు దుస్సు దుర్రు ఉన్నాయి కదా, దాంట్లో నిస్సు కాకుండా నిర్రు మాత్రమే పూర్వంగా ఉన్నప్పుడు ఈ కుషి ధాతువు ఇడాగం వికల్పంగా వస్తుంది అన్నారు. అంటే నిర్రు ప్లస్ కుషి ఉన్నప్పుడు ఇడాగము ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఇంకో సూత్రం ఉంది. ఇదేంటిది? తీష సహ లోభ రుష రిషహ అని. అంటే అర్థం ఏంటిది? సి పక్కన పెడితే ఇష సహ లోభ రుష రిష ఇది సూత్రము. అంటే ఇషు ఇచ్ఛాయాం, షహ మర్షని సహించడము, లోభ లోభించడము గార్భ్యే, లోభ విమోహనే, రుష రోషే, రుష రిష హింసాయం. ఇవి తెలిసిన అర్థాలే. ఈ ధాతువులకు తకారాది ఆధాతుకు ప్రత్యయాల పరమైతే అంటే తవ్యత వ్యత్ అవి పరమైతే ఇడాగం వికల్పంగా వస్తుంది. సో మనం అల్టిమేట్గా చెప్పుకున్నాము ఇది ఎన్ని వేటి ధాతువులు ఉన్నాయి ఆ లిస్ట్ ఈ సూత్రాల ద్వారా వస్తుంది అనమాట. అంతే. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ధాతువుల యొక్క ఎన్నైతే మనం చెప్పుకున్నాము, ఎన్ని చెప్పుకున్నాం మనము వేటి ధాతువులు 41. ఈ 41 మీరు నోట్స్లో రాసుకొని ఈ సూత్రం కింద లిస్టు మొత్తం 41 అవుతాయి. అవి రాసుకొని గుర్తు పెట్టుకోవాలంతే. ఇంకొక కూడా చూడండి, అంతే 41 అయిపోయాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇడాగం వచ్చినప్పుడు కొన్నిసార్లు ధాతువుకు దీర్ఘం వస్తుంది అంటున్నాడు. అది ఎలా అంటే గ్రహాని ధాతువు ఉంది. ఈ గ్రహ ధాతువుకి వలాది ఆర్ధాతుకం పరమైతే ఒక లిట్ పక్కన పెట్టి ఏదైతే ఇకారం ఇట్టండి ఇకారం వస్తుంది కదా, ఆ ఇకారానికి దీర్ఘం వస్తుంది అంటున్నాడు. అంటే ఎట్లా? గ్రహు ప్లస్ ఇట్టు ప్లస్ తవ్య గ్రహీతవ్య అవుతాయి, అయితే గ్రహీతవ్య స్త్రీలింగంలో. అట్లాగే ఇంకో సూత్రం ఉంది వృతోవా అని. వృ అంటే వృంగు వృన్ 2 ధాతువులు ఉన్నాయి, మళ్ళీ రుకారం ధాతువులు ఉన్నాయి. ఈ రుకారం ధాతువులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 28 ఉన్నాయి. ద్రు క్రు ఇలాంటివి. వీటికి ఆధాతు ప్రత్యయం పరమైతే వలాది అనుకుంటున్నావు. ఆ ప్రత్యయానికి ఏదైతే ఇట్టు వస్తుందో ఆ ఇట్టుకి అంటే ఇకారానికి దీర్ఘం వస్తుంది. కాబట్టి వృ ప్లస్ తవ్య, వర్రు ప్లస్ ఇర్రు ప్లస్ తవ్య, ఆ ఇకారం ఈకారమై వరీతవ్య అవుతుంది, లేదా వరితవ్య వికల్పం కాబట్టి. అట్లాగే ఈ రూకారం ధాతులు కూడా ధ్రువు ఉంటే దరితవ్య దరీతవ్య, క్రూ ఉంటే కరితవ్య కరీతవ్య. క్రూ ఏమవుతుంది? కర్ర అవుతుంది, కర్రకి ఇట్టు వస్తుంది, కర్ ప్లస్ ఈ కరి అవుతుంది కరితవ్య. ఆ ఇటుకి దీర్ఘం వస్తే కరీతవ్య. అంతే. ఇట్టుకి దీర్ఘం లేకపోతే నార్మల్లే క్రూ ప్లస్ ఇట్టు ప్లస్ తవ్య కరితవ్య. అయితే ఇడాగం ప్రక్రియ గురించి మిగతా ప్రత్యయాలు వచ్చినప్పుడు తా కానీ తవత కానీ త్వా కానీ అప్పుడు ఇంకొంచెం ముందుగా తెలుసుకుందాము. ఇప్పుడు అంతకు మించిన అవసరం లేదు. ఇక 7వ మెట్టు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక ఆర్ధధాతుక ప్రత్యయం వస్తుందని తెలియగానే ఇందాక ఎట్లయితే ధాతువులు మారిపోయాయో అలాగే కొంత అంతరంగ కార్యం జరుగుతుందనమాట. అంటే ఆ ప్రత్యయంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక ప్రత్యయం వస్తుంది అనగానే ధాతువులు కొన్ని మార్పులు జరగడం మారుతాయి. ఇందాకేం చెప్పుకున్నాము? ధాతువే మారుతుందని చెప్పుకున్నాము, అసముద్ర భూ వస్తుందని చెప్పుకున్నాము. ఇప్పుడేం చెప్తున్నాము? అసముద్ర భూ రావటం కాదు, ఏదైతే ధాతువు ఉందో ఆ ధాతువులోనే మార్పులు జరుగుతాయి. ఎలా అంటే ఆ ధాతువు చకారం ఉందనుకోండి, ఆ చకారానికి పూర్వంగా తుక్కనాగం వస్తుంది. చూడండి, ఇచ్ అనే ధాతువు ఉంది, తవ్య అనే ప్రత్యయం వస్తుంది. ఈ తవ్య కాదు, ఏ ఆర్ధాతుకు వచ్చినా సరే వస్తుంది అని తెలియగానే ఈ చకారానికి ముందు తుక్కు వస్తుంది. ఈ తుక్కులో ఆ కకారం లోపిస్తుంది, ఊ లోపించి అత్త మిగిలి ఇత్తు ప్లస్ వచ్చే ఇచ్చే ఇట్టు తవ్య ఇచ్చి తవ్య అవుతుంది. అట్లాగే ప్రత్య కూడా ప్రత్య ఈ తుక్కు వస్తుంది, ఈ తుక్కు ఆగము చకారానికి పూర్వం వస్తుంది. సూత్రం అదే చెప్తున్నాడు. చకారానికి పూర్వం ఏదైతే అక్షరం ఉందో దానికి వస్తే అంటున్నాడు. ఆ ప్రా ప్లస్ అత్తు ప్లస్ అచ్చు ప్లస్ తవ్య ప్రక్షితవ్య. ఈ అచ్చు అనేది షకారంగా మారుతుంది. 8-2-36 సూత్రం ప్రకారము ప్రష్టవ్య అవుతుంది. ష్టుత్వం ప్రకారం తకారం టకారం అవుతూ ఉంది. దీర్ఘత కూడా సేమే, ఆ చకారం ఉంటే చాలు. ఈ చకారం అనేది దానికి ముందు హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా తుగాగం వస్తుందన్నమాట. ఆ తర్వాత అంగకార్య
ఇది మనం ఇంతవరకు ఆపేద్దాం. ఎందుకంటే ఇది అంగకార్యం కాబట్టి మనం ఇంతవరకు ఆపేసి ఇదాగంతో ఇంత పూర్తిగా ఆపేసేసి వచ్చే పాఠంలో అంగకార్యం మొదలు పెట్టుకుందాము. అతి ముఖ్యమైన అంగకార్యం కాబట్టి మనకు అంగకార్యం మీద అధికారం వచ్చిందంటే మీరు కృదంత పరిచయాలు ఆషామాషిగా అలవోకగా వేయగలరు. ఇది దీంతో ఈరోజు పాఠం ముగిద్దాము. మనకు ఒక 6 నిమిషాల సమయం ఉంది కనుక మీలో ఎవరైనా సరే ఈరోజు పాఠంలో అనుమానాలు ఉన్నా లేకపోతే ఇంకేదైనా చెప్పదలుచుకున్నా ఒక 5 నిమిషాలు మీరు ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు. మనము 6 గంటలు ముగిద్దాం. మన ముందు 10 మంది కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడి, ఎక్కువ మంది లేరు కాబట్టి. సార్ ఈ పీడిఎఫ్ దీంట్లో లేదు కదా సార్, మాకు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు లాస్ట్ రోజు చదివిన పీడిఎఫ్ నేను ఇప్పుడు టైప్ చేసుకుని ఉన్నాను, పెట్టేస్తాను. క్లాస్ ఏదైనా పెడతాను నేను, ఈ క్లాస్ కాదని పెట్టేస్తానండి. సరే సార్. ఇంకేదన్నా ఉన్నాయి చెప్పండి. ఈరోజు ఇదాగం గురించి చెప్పుకున్న వాటిల్లో మీకు అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు అని ఒకసారి అనిపిస్తుంది. మీరు ఇంకొకసారి చదువుకున్నారంటే బాగుంటుంది. కానీ మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 8 ప్రత్యయాలకు మాత్రమే ఇడాగం వస్తుంది గుర్తుపెట్టుకుంటే చాలు. కాకపోతే మనం వేటి ధాతులు గుర్తుపెట్టుకోవాలి. ఆ 41 ధాతులు లిస్టు ఉండాలి మన దగ్గర. ఇంకా అంతకు మించి నాకు తెలిసి ఇడాగం యొక్క కష్టం ఇంకేమీ ఉండదు. ఎందుకంటే నీకు అన్నిటికీ ఇడాగం వస్తుంది కదా, ఆ 3 ఒక అన్నిటి ధాతువులు తప్పించి. మనం మీకు ముందే చెప్పాను, మీకు లిట్ ప్రక్రియ ఉంటే దాంట్లో ఇడాగం వస్తే ఇక్కడ వస్తుంది లేకపోతే రాదు అని, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు.